ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని 21న తొలిసారిగా సీఎం జగన్ సూలూరుపేటకు రానున్నారు. పట్టణంలో 150 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మాంబట్టు సెజ్ వద్ద 1500 మంది పోలీసులతో బందోబస్తుగా భారీ సభా ప్రాంగణం ఏర్పాట్లు సర్వం సిద్దం చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలు వారి సమస్యలు పరిష్కరించే దిశగా సీఎం వైఎస్ జగన్ కోసం ఎదురుచూపులు. ముఖ్యంగా మత్స్యకారులకు పెద్దపీట వేసే దిశగా మత్స్యకారుల అక్షయపాత్ర పులికాటు తీరంకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కృషితో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహాయంతో తీరనున్న మత్స్యకారుల ఏళ్లనాటి కష్టం ఎడారిని తలపిస్తూ మత్స్యకారుల పులికాటు సరస్సుకు ముఖద్వారం పూడికతీత కార్యక్రమానికి సుమారు 90 కోట్ల నిధులతో సీఎం శంకుస్థాపనతో పులికాటు రూపురేఖలు మారనున్నాయి. శ్రీ చెంగాలమ్మ ఆలయ సమీపాన కాలంగి నదిపై ఉన్న బ్రిడ్జి నిర్మాణం కోసం 35 కోట్లు, కాలంగి గ్రైన్ కు 10 కోట్లు, పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన సీఎం జగన్ చేతుల మీదుగా చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని తడమండలం బీవీపాలెం గ్రామ మత్స్యకారులు మాట్లాడుతూ ఎన్నికలకు 3 నెలల ముందు 150 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మన శ్రీధర్, మత్స్యకార సంఘం మాజీ అధ్యకులు జైపాల్, ఏపీ మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శివాజీ మాట్లాడారు. 4.5 ఏళ్లుగా చేయని మత్స్యకారులకు సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు ఓటు బ్యాంకు కోసమే ఈ మత్స్యకార దినోత్సవం అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన జరుపుతున్నారని విమర్శించారు. మత్స్యకారులను టీడీపీ ప్రభుత్వం ఆదుకున్నంతగా వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఎమ్మెల్యే మమ్మల్ని మీరు కుక్కబుద్ది అని హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎరగబోయే మత్స్యకారుల దినోత్సవానికి సూలూరుపేట తడమండలంకి వస్తున్నారు. ఈ కార్యక్రమం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులని మభ్యపెట్టడానికి చూస్తున్నారు. 4.5 సంవత్సరాలు అయిపోయింది ఆయన వాగ్దానం చేసి పూడి రాజు ముఖద్వారం తీస్తానని. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి గుర్తు రాలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ స్టంట్ అని చెప్తున్నాను ఇది. ఎందుకంటే రేపు మత్స్యకారుల ఓట్లు కావాల్సింది కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి శంకుస్థాపన చేయించి మేము ఈ పని చేయబోతున్నాం అని మత్స్యకారుల ఓట్ల కోసం వస్తున్నారు. ఇప్పుడు శంకుస్థాపన చేసి ఎప్పుడు టెండర్లు వేసి ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు? ఇంకా ఒక 3 నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఆగిపోతుంది మళ్ళీ పని, మళ్ళీ అది అట్లా పెండింగ్ అయిపోతూ ఉంటుంది. ఇది మేము ముఖ్యమంత్రి గారు చేసే పని మేము మత్స్యకారులందరూ కూడా ఖండిస్తున్నాం. నా పేరు జైపాలు, తడమండలం మత్స్యకారుల సహకార సంఘం మాజీ అధ్యక్షుడిని. ఈరోజు చూస్తే రేపు 21 మత్స్యకారుల దినోత్సవం వస్తుంది. కానీ ఆయన మత్స్యకారుని ఇంతవరకు ఆయన గుర్తుండి ఉంటే ఇన్ని సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా మాకు ఒక 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా వాళ్ళు అదైనా మనిషి చూసి పెడుతున్నాడు. కానీ అసలైన మత్స్యకారులు పెట్టట్లే, అసలు వేటకు పోయే పట్ల వాళ్ళ ఇష్టంగా దారుణంగా వాలంటీర్ వ్యవస్థ పెడుతున్నాడు. అది ఒకటి. ఇన్ని వరకు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే వాళ్ళు ₹1 రాలా. పోయిన గవర్నమెంట్లో 5 లక్షల ఎక్సైజ్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆదరణ కింద ₹1 రాలా. అదే ఆ గవర్నమెంట్లో ఏమంటే 2,000 కడితే 10,000 ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా బోట్లు కానీ, ఇంజిన్ కానీ, వలలు కానీ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు 60%, 70%. ఈ గవర్నమెంట్లో ఒక్కటి చేయాల. ఏ మొహం పెట్టుకొని ఇక తడమండలో మీరు చేస్తున్నారు. మీరు ఈరోజు వచ్చి తడమండలో వచ్చి మీరు మత్స్యకార దినోత్సవం జరిపిస్తున్నారు. మాకైతే ప్రభుత్వం చేసేది మాకు సిగ్గు చెడు కనిపిస్తుంది. నిజమైన ఒక గవర్నమెంట్ పరిపాలించేవారంటే అన్ని విధాలుగా అన్ని క్యాస్ట్ని కూడా కలుపుకొని పోయే శ్రద్ధ ఉండాలా. కానీ ఈ రోజు మత్స్యకారిని చిన్న చూపు చూస్తున్న మీరు ఇక్కడ 17 కుప్పాలు ఉంది. ఇక్కడ తడా మండలంలో 17 కుప్పాలు ఉంది. ఆ కుప్పానికి ఎప్పుడైనా సిమెంట్ రోడ్, సీసీ రోడ్ వేసారా? కొలైన ఇంటిని కొలైనారు, అది వేసారా? ఒక్కరి గురించి కూడా పట్టించుకొని ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ కాదు ఈ రోజు రేపు వచ్చి చేస్తామంటే అది దానిని కరిగిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసే కుట్రని అనుకున్నావచ్చు. రేపు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఇదంతా చేస్తారు. కానీ మేము ఒక ఛాన్స్ అని కూడా ఈ మత్స్యకారులు కూడా ఓటేశారు. రేపు రాబోయే 24లో 122 ఎలక్షన్ వస్తుంది. అప్పట్లో మేమేందో ఓట్ బ్యాంక్ ఏదో అప్పుడు ఓటు రూపంలో నేను చూపిస్తా రేపు అని హెచ్చరిస్తున్నా, కరిగిస్తున్నా.
నా పేరు శివాజీ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత సాంప్రదాయ మత్స్య కార్మికుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సూలూరుపేట నియోజకవర్గానికి మత్స్యకారుల దినోత్సవం పురచుకొని వచ్చి పులికాట్ లేక్కి శంకుస్థాపన చేస్తామని చెప్పి ఇక్కడ రావడం మాకు సంతోషం. అయినా ఆ పులికాట్ లేక్ మేలు జరిగే మాదిరిగా మా మత్స్యకారులకి జీవనోపాధి పెరిగే విధంగా ఉంటే మేము సంతోషించేవాళ్ళము. అయినా అది జరగదు కూడా. దేనికంటే ఈ రోజు ఉండేది 4-5 సంవత్సరాలు వదిలేసి ఈ 4 నెలల ముందు వచ్చి ఇక్కడ మీరు శంకుస్థాపన చేసేది వచ్చి ఏ విధంగా మేము దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే నేను మా మత్స్యకార మినిస్టర్ వర్లు మా మత్స్యకారుడైన నేను అప్పలరాజు గారిని కూడా దీని గురించి నేను అడగ తెలుసుకున్నాను. మీ జిల్లాలోనే ఒక ఫిషింగ్ హార్బర్కి 4 సంవత్సరాల ముందు 366 కోట్ల పైసలకు మీరు అక్కడ డబ్బు కేటాయించి శంకుస్థాపన చేస్తే 4 సంవత్సరాలు అక్కడ అదే గది లేదు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పూడిమడకలో అక్కడ మత్స్యకారులు 4 సంవత్సరాలు పోరాడుతుంటే వాళ్ళ ఇబ్బందిని మీరు పట్టించుకోకుండా మీరు తిరుగుతూ ఉంటే ఈ రోజు తిరుపతి జిల్లాలో సూలూరుపేటలో వచ్చి మేము మొగతోర తీస్తానంటే దీనివల్ల ఉపయోగం లేదు. ఎట్టి పరిస్థితులకు ఒకసారి మీరు చేసేది ఏంటంటే పులికాట్ లేక్ మొగతోరానికి అనుసంధానం చేయాలంటే 20 కిలోమీటర్ల పొడవున 300 మీటర్ల వెడపున 10 మీటర్ల లోతుగా పూడి రాయదురు మొగతోరం నుంచి మనకు కొచ్చని దాకా లేకపోతే మనకు కొచ్చని నుంచి మనకు జోనపాలెం దాకా మీరు కనుక దీన్ని ప్రత్యేకంగా కాలువలాగా నేను కేటాయిస్తే ఇట్లా మత్స్యకారులకి ఇట్లా పక్షులకి అదేవిధంగా మన టూరిజం పరంగా మంచి ఆదాయం వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రభుత్వం చేయకపోయినా వచ్చే ప్రభుత్వమైనా కూడా ఈ విధంగా దృష్టి పెట్టుకుని మా మత్స్యకారులకు మేలు చేసే విధంగా మీరు చేయాలి. మీరు తూతూ మందరంగా ఏదో మత్స్యకారులకు వచ్చేదో మబ్బు పెడడానికి ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి ఏదో ఈ 4 నెలల ముందు చేసేసి 4 సంవత్సరం ముందు చేసిన శంకుస్థాపనగా అదే గది లేదు. ఈ రోజు వచ్చి మీరు ఏం చేయబోతారని చెప్పి నేను ఈ యంత్రి ద్వారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నా పేరు కుప్పన్, బీవీపాలెం పంచాయతీ, బీవీపాలెం మత్స్యకారులు. ఇప్పుడు మధ్యలో వచ్చి సంఘం చేస్తున్నారు. అసలు దీనికి ముందు ఒక 2-3 నెలల ముందు మీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఏం చేశారంటే పంచాయతీ సమస్య గురించి మాట్లాడితే పోయికే మీ కుక్క బుద్ధి అని అడిగితే కుక్క బుద్ధి అని ఆడి తరిగిన తర్వాత మీరు ఏదైనా కిలివేటి సంజయ్ పిలిపించి ఏదైనా మాట్లాడారా, ఏదైనా అడిగారా? ఏం లేకుండా ఇప్పుడు వచ్చి అసలు ఏదైనా పట్టించుకోవట్లేదు. 4.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మధ్యలో 2 నెలలు 3 నెలలు ఉంది, 4 నెలలు 5 నెలలు ఉండొచ్చు. ఈ మధ్యలో వచ్చి సంఘం చేస్తున్న మత్స్యకారులకు ఏం డెవలప్ చేసేదానికి మీరు వచ్చున్నారు? చేసేదానికైనా లేకపోతే బిల్డప్ చేసేదానికా? బిల్డప్ చేసి వస్తే మాకు ఏం పిచ్చి వాళ్ళం మేము పిచ్చర్ మనకి ఏదైనా చేసున్నారా? ఒక్కటి చేసున్నారా చెప్పండి. ముందు చేయలేక మధ్యలో వచ్చి 4 నెలలు 3 నెలలు ఉంది బిల్డప్ చేసి వస్తే మేము పిచ్చివాళ్ళం. మేము అడిగి తినేదానికి ఉన్నారా? మేము అడిగి తినాల్సిన తప్పదా? మీ గవర్నమెంట్ లో ఏం చేశారని చెప్పేదానికి వస్తున్నారు. అది విషయం. బిల్డప్ చేసే తప్ప ఏం లేదు. నాకు తెలిసి వస్తున్నారు. జనాలకి అన్ని తెలుసు ఏం చేశారు, ఇరుకానికి ఏం చేశారు, మత్స్యకారికి ఏం చేశారు, టాటా మంగళకి ఏం చేశారు. ఊరి రాయదురు ఆడుంటే ఏ శ్రీశిలో వచ్చి అప్పాయి చోట్లో వచ్చి సంఘం చేసి ఏంటి? ఏమికి నీళ్ళు పోతుంటే ఆమెకి నీళ్ళు వస్తున్నాయి. ఏమి వస్తున్నారు? బిల్డప్ చేసి వస్తున్నారబ్బా. విశ్వమేనకు మత్స్యకారులు అందరికీ తెలుసు. బిల్డప్ కోసం రాబాగండి, నిజాయితీ కోసం రండి. ఆ స్వామి మేము ఉన్నారు కదా, జనాలు ఉన్నారు కదా, దానివల్ల హెల్ప్ చేసిన రండి. మీరు ఓటుగా బ్యాంక్ కోసం రాకూడదు. చేయాలంటే కరెక్ట్ గా విశ్వమేనకు హెల్ప్ చేయండి. అందరూ మీకు ఏంటి ఓటేస్తారు. బిల్డప్ వస్తే మాత్రం ఎవరు స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మత్స్యకార సోదరా సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.